హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు నారు కిచెన్ జోన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త వెరైటీ డిష్ రొయ్యల ఇగురు ఎలా చేసుకుందామో చూద్దాము. మంచి జ్యూసీ జ్యూసీ కర్రీ ఇది. అన్ని చపాతీ రోటీ రైస్తో సూపర్ కర్రీ అండి. ఇది ఒకసారి వాచ్ చేయండి, ఎలా ఉందో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చివరి దాకా. ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే వాడాను, అదేంటో మిస్ అవ్వకండి. ముందుగా రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ కేజీ రొయ్యలు అండి ఇవి. హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. అందులో ఒక స్పూను కారము, ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసాను. అలాగే ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్, అలాగే ఒక టేబుల్ స్పూను గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి, మన ఇంట్లో స్వయంగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఒక టేబుల్ స్పూను పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక టేబుల్ స్పూను పసుపు. ఇవన్నీ వేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శుభ్రంగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని రొయ్యలన్నిటికి మనం వేసిన మసాలాలన్నీ పట్టేదాకా దాని మీద ఒక లిడ్ అయితే పెట్టుకొని జస్ట్ 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి. ఆల్రెడీ కారం మనం అన్నీ అందులో వేసాం కాబట్టి ఎక్కువైతే అవసరం లేదు, హాఫ్ కేజీకి సరిపోతాయి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఉల్లిపాయలు అన్నీ కూడా మనం ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చి పచ్చివాసన పోయి కూర అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయలు ఎప్పుడు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కాసేపు లిడ్ పెట్టుకుంటే అందులో వాటర్ ఏమైనా ఉంటే అంతా వచ్చేసి ఇంకా బాగా వేగుతాయి. ఇవి ఇలా బ్రౌన్గా వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఒక 2 ఉంటాయి, అవి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. లిడ్ పెట్టుకొని ఫ్రై చేస్తే టమాటాలు బాగా మగ్గుతాయండి. బై స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది స్మాల్ రిక్వెస్ట్. బాగా టమాటాలో మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న రొయ్యలు తీసుకొచ్చి ఈ మిశ్రమంలో కలిపేయడం అండి. ఇంకా రొయ్యలన్నీ చూసారా పచ్చిగా ఎలా ఉన్నాయో, ఆ పచ్చి వాసన పోయేదాకా మనం ఆ రొయ్యలన్నీ బాగా ఫ్రై చేసి అందులో మనం కడిగితాం కదా రొయ్యల్ని, అందులో కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా వచ్చేసి దాకా బాగా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు లిడ్ పెట్టుకుంటూ వేపితే రొయ్యల యొక్క పచ్చివాసన అంతా పోయి చూసారా ఎలాగా షార్ట్గా ఎలాగ దగ్గరగా అయిపోయాయి రొయ్యలన్నీ. ఇలా దగ్గర అయిపోయాయి అంటే రొయ్యలు వేగిపోయినట్టే. అందులోనే మనం ముందుగా ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా పోసుకొని ఇంకా ఏమైనా పచ్చిదనం ఉంటే దాన్ని ఉడకబెట్టుకోవడానికి ఒక లిడ్ పెట్టుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ అలా ఉడకనిస్తే ఇలా బాయిల్ అవుతుంది. ఇంకా దగ్గర పడిపోవాలండి. మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేగితే కర్రీ రెడీ. ఇవ్వండి, మన రొయ్యల ఇగురు అనేది రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్ అండి. అన్నిట్లో కూడా సూపర్ డిష్, సూపర్ కర్రీ. సింపుల్గా తయారు చేసుకునే కర్రీ. నాన్ వెజ్ ప్రియులకి అయితే సూపర్గా ఉంటుంది. దాని మీద కొత్తిమీరతోని గార్నిష్ చేసుకున్న తర్వాత నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఇదే ములమాకుతో కూడా మనం గార్నిష్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.